ఖుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి జుబా చేసేటువంటి షరతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఖుర్బానీ జంతువును జుబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పలకాలి. అంటే అల్లా పేరుతో జుబా చేస్తున్నాను, అల్లాహి అందరికంటే గొప్పవాడు. ఇక అదేవిధంగా అల్లాహుమ్మ హాదా మిన్క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్ని అని దువా చదవాలి. ఒకవేళ మీరు ఇతరుల జంతువుని మీరు జుబా చేస్తున్నట్లయితే మిన్ని అనే చోట మిన్హు అని పలకాలి. దీని అర్థం ఏంటంటే, ఓ అల్లా, ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఓ అల్లా నేను నీ కొరకే ఖుర్బానీ చేస్తున్నాను, కాబట్టి ఓ అల్లా నా ఈ ఖుర్బానిని స్వీకరించు అని ఈ దువా యొక్క అర్థం. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5567, సహీ ముస్లిం 1967లో ఈ దువా మీరు చూడవచ్చు. అయితే మీరు ఇతరుల తరపున ఖుర్బానీ చేస్తున్నట్లయితే మిన్ని అనే చోట మిన్హు అనడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు. బుఖారీ హదీస్ నెంబర్ 2488, మీరు జంతువును జుబా చేసేటప్పుడు పదునైనటువంటి ఆయుధాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎముక, దంతము, గోరు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1968, ఒక జంతువు ముందు మరొక జంతువుని జుబా చేయకూడదు. అంటే ఒక జంతువు చూస్తుండగా మరొక జంతువుని జుబా చేయకూడదు. అదేవిధంగా ఆ జుబా చేసేటటువంటి జంతువు కళ్ళ ముందు కత్తిని పదును పెట్టకూడదని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. జుబా చేసే ముందు జంతువును ఖిబ్లా దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే జంతువు యొక్క ఆహార నాళాలను, అంటే కంఠరక్త నాళం ఏదైతే ఉంటుందో దానిని పదునైనటువంటి ఆయుధంతో దానిని మనం జుబా చేయాలి. రక్తనాళాన్ని తెగిపోయేలా జుబా చేయాలి, ఎందుకంటే రక్తము చాలా వేగంగా బయటికి రావాలి. జంతువును ఎడమవైపు పడవేసి కుడి భుజంపై కాలు పెట్టి అదిమి జుబా చేయాలి. ఖుర్బానీ జంతువును జుబా చేసేటటువంటి వ్యక్తి పిచ్చివాడు అయి ఉండకూడదు. అదేవిధంగా ఏమీ తెలియనటువంటి చిన్న బాలుడు కూడా అయి ఉండకూడదు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3182లో స్త్రీలు కూడా ఖుర్బానీ జంతువును జుబా చేయవచ్చు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1716, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1317లో ఖుర్బానీ జంతువు యొక్క మాంసము, అదేవిధంగా తోలు వగైరా జుబా చేసినటువంటి కూలి వానికి మజ్దూరిగా ఇవ్వకూడదు, కానీ బహుమానంగా మనం ఇవ్వవచ్చు. అదేవిధంగా జుబా చేసినటువంటి వ్యక్తి ఆ ఖుర్బానీ జంతువు యొక్క తోలును సొంత ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు, కానీ అది అమ్మివేయకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది, కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.